వెళ్ళి ఒక స్కూల్ చూసి వచ్చిన సత్తుపల్లి నియోజకవర్గం టేకులపల్లి గ్రామంలో స్కూల్ చూసి వచ్చిన. అది ఎప్పుడో పెద్దలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న టైంలో కట్టినటువంటి హాస్టల్ బిల్డింగ్. ముంగట్నేమో మోడల్ స్కూల్ కొత్తది ఉంది, కేసీఆర్ గారు కట్టించింది. వెనక మాత్రం పాత హాస్టల్ బిల్డింగ్ ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి అన్న, మనం నిద్రపోతుంటే పైనుంచి పైకప్పు ఎప్పుడు ఊడిపడుతుందో తెలియనటువంటి పరిస్థితులలో అక్కడ ఆడపిల్లలు దాదాపు 150 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటా ఉన్నారు. నిజంగా నిన్న స్కూల్ సందర్శన చేస్తూ ఉంటే మాతో వచ్చినటువంటి చాలామంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంత దారుణంగా ఆ స్కూల్ ఉంది. అంటే నేను ఒక చిన్న మాట ఏమంటా అంటే, నేను కూడా 20 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా, కానీ ఈ 7,000 కోట్లది, 13,000 కోట్లది, 19,000 కోట్లది ఒక ప్రాజెక్టు కోసం మనం 10 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఒక 2 కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టించుకోలేమా? అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడ పెడుతున్నాం రాజకీయంగా అని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పే సామాజిక తెలంగాణ అంటున్నాం. ఎస్, రైతుల కోసం ప్రాజెక్ట్ రావాల్సిందే, ప్రాజెక్టులు వస్తేనే మనం బాగుపడతాం, వాళ్ళ డౌట్ లేదు. ఎట్ ద సేమ్ టైం ఒక 2 కోట్లు, ఇది 20,000 కోట్లతో ప్రాజెక్టు కడుతున్నాం, ఒక 2 కోట్లు, 1 కోటి రూపాయలు పెట్టి ఇట్లాంటి బిల్డింగ్స్ రిపేర్ చేసుకుంటే 200 మంది ఆడపిల్లలు గుండె మీద చేసుకొని నిద్రపోతారు అనేటటువంటిది నా ఆలోచన. దానికోసమే మన ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకోవడానికి సామాజిక తెలంగాణ కోణం రావాలి.